అరే రాను రాను మనుషులు మాట్లాడుకోవడం మానేసి చంపడం ఒక్కటే సొల్యూషన్‌గా పెట్టుకుంటారేమో అనిపిస్తుంది. లో ఒక భార్య తన భర్తని చంపడం జరిగింది. కారణం ఏంటి అంటే చికెన్. భార్యాభర్తల మధ్య చికెన్ కర్రీ గురించి గొడవైంది. ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వచ్చి వీళ్ళకి సర్ది చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ ఇద్దరికి గొడవైంది. గొడవలో భాగంగా తన భర్తని లక్ష్మి పక్కనే ఉన్న కొడవలితో కొట్టి చంపేసింది. ఇదిలా ఉంటే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో కిరణ్ కుమార్ అనే వ్యక్తి తన భార్య పద్మజని పాలకోవాలో విషం కలిపి చంపేశాడు. కారణం ఏంటంటే ఆమె కొంచెం ఓవర్ వెయిట్ ఉండడం వల్ల. తన భార్య కొంచెం బరువు ఎక్కువగా ఉందని పాలకోవాలో 80,000 రూపాయల విషం కలిపి తినిపించాడు. అయినా తన భార్య చనిపోకపోవడంతో తలగడతో తన ఊపిరి ఆగిపోయేలా చేసి చంపేశాడు. ఒకప్పుడు భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద గొడవ అయినా ఇంట్లో వాళ్ళని లేదా ఊర్లో పెద్ద మనుషులను పిలిచి ఏదో ఒక పరిష్కారం కోసం వెతికేవాళ్ళు. కానీ ఈ మధ్య చంపడం ఒక్కటే పరిష్కారంగా మారిపోయింది. మర్డర్ చేయడం అంటే స్విగ్గీలో ఆర్డర్ పెట్టినంత ఈజీగా అయిపోయింది అందరికీ. అసలు మనుషులు సమాజమన్నా చట్టమన్నా ఇంత భయం లేకుండా ఎందుకు తయారవుతున్నారో అస్సలు అర్థం కావడం లేదు.